నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మూడు రంగుల జెండా వట్టి సింగమోలే గదిలినాడు మన రేవంత్ అన్న అని పాట పాడినోళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు రేవంత్ సారు అని పేరు తీయండ్రి ఏమంటారో చూడుండ్రి. ముఖ్యంగా ఊర్ల పొన్న పోయి మీకు రుణమాఫీ ఎంత అయింది ఏం కథని అడుగుండ్రి, ఏం చెప్తారో చూడుండ్రి. సీఎం సార్ పేరు ఎత్తుతేనే సీమలు తేళ్లు వారినట్టు ఫీల్ అవుతారు చాలా మంది ఊర్ల పొంటి. ఇది మేమంటున్న మాట కాదుల్లో, ఊళ్ళ పొంటి పోతే జనం అంటున్న మాట. ఇక చూస్తే లాభం లేదని చెలో ప్రజాభవన్ అని పోరుబాట పడతాను రుణమాఫీ కాని బాధిత రైతులంతా. రుణమాఫీ కాని రైతులంతా ఏకమై కదం దొక్కుతాండ్రు కదా. ప్రజాపాలన ప్రభుత్వం మీద పటపట పండ్లు కొరుక్కుంటా చెలో ప్రజాభవన్ అని పోరుబాట పడతాండ్రు. ఆగస్టులో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి సర్కారు మోసం చేసింది. చాలా మందికి కొర్రీలు పెట్టి ఎగబెట్టింది. రానులకు నెలాఖరు వరకు వచ్చేటట్టు చేస్తామని అబద్ధాలు చెప్పింది. ఆగస్టు పోయి సెప్టెంబర్ కూడా అయిపోయేందుకు వచ్చింది. రుణమాఫీ రానులకు ఇంకా రుణమాఫీ చేసేందుకు సర్కారు ఏం చర్యలు తీసుకున్నట్టయితే మాకు కనబడతలేదు. అందుకే మేము పోరుబాట పడుతున్నామని గరమైతుండ్రు రైతన్నలు. అందరికీ శుభోదయం. 19/9/2024 గురువారం రోజున రుణమాఫీ కాని రైతుల పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ అనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక 6 కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే 20 నాడు క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాఫీ ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాష్ట్రం బాగుపడదు అంటారు. 100% నిజం. ఎద్దేడ్చిన వ్యవసాయం ఏ విధంగా బాగుపడదో రైతేడ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతోమంది చనిపోతున్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా ఎలాంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరపున మేము విన్నపం చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సంఘాలు ఉన్నవి. పిరక సంఘం కానీ, ఐషవాద్య సంఘం కానీ, బ్రాహ్మణ సంఘం కానీ, వైశ్య సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ ఎన్నో సంఘాలు వారికి సంఘాలకు అనుగుణంగా పిలుపునిస్తే ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అందరం ఏకమవుతున్నాం. కాబట్టి ఇక్కడ రైతులు రుణమాఫీ కాక ఎంతోమంది చనిపోతున్నారు. వీరి బాధను కూడా అర్థం చేసుకొని ప్రతి సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ప్రతి సంఘం నాయకులకు ప్రతి సంఘ కార్యకర్తలకు నేను విన్నపం చేస్తున్నా. మీ మద్దతు కూడా మా రైతులకు ఇవ్వండి. రైతులకు ఇచ్చి చలో ప్రగతి భవన్ విజయవంతం చేయవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాము. మాకు రుణమాఫీ తాడో పేడో తేల్చెక్కునేది అందుకు రేపు ప్రజాభవన్ ముట్టడించి నిరసన చేస్తామని పిలుపునిచ్చిండ్రు. ఏమున్నది, అన్నదాతలు ప్రజాభవన్ నిరసనకు వస్తే ఊరు సొర్రంగానే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టులు చేపించి అలా కుతికే విసుకుతారు. ఎవరైనా తప్పించుకొని వచ్చి నిరసన చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి బేడీలు వేసుకొని తీసుకుపోతారు. జరిగేది ఇదే కదా. ఆస్థాన మీడియా వాళ్ళేమో రుణమాఫీ అయిపోయింది కానీ ప్రతిపక్షం వాళ్ళే రుణమాఫీ కాలేదని బదనాం చేసేందుకు ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రని ఉల్టా ప్రతిపక్షం మీద నిందలేసి తప్పించుకుంటారు. బస్ గంతే. చెర్ల నీళ్ళు పోయి చెరువెనక పడ్డాక ఇప్పుడు ఏడొస్తే ఏం పాయిదాని అనుకుంటుర్రు ఈ సంగతి ఎరికైనోళ్ళు.